Hello everyone, welcome to DSC book channel. Today video is for pH values and ఇది కెమిస్ట్రీకి సంబంధించిన చాప్టర్. అయితే ఈ ఈ చాప్టర్ నుంచి pH వాల్యూస్ నుంచి చాలా క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. డిఎస్సి కానీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ కానీ అండ్ ఎస్ఎస్సిలో కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ దీని నుంచి pH వాల్యూస్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. అయితే ఎందుకు pH వాల్యూస్ని వీడియో చేయడం జరిగింది అంటే pH వాల్యూస్ అనేది న్యూమరికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అందువల్ల ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ఈజీగా ట్రిక్స్తో పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎప్పుడు ఇంకా మర్చిపోవడానికి ఆస్కారం ఉండదు. ఈ నెవర్ ఎవర్ ఫర్గాట్, రైట్? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, వాట్ ఈస్ పిహెచ్ అంటే పిహెచ్ యాక్చువల్లీ చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం పిహెచ్ వాల్యూస్ గురించి. నెక్స్ట్ విల్ టు లర్న్ వాట్ ఈస్ పిహెచ్ అండ్ ఏ ఐటమ్స్ కాఫీ కానీ సలవే కానీ బ్లడ్ కానీ దాని పిహెచ్ వాల్యూస్ ఎంత, ఏ పదార్థానికి ఏ పిహెచ్ వాల్యూ ఉంటుంది అది కూడా తెలుసుకుందాం, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ పిహెచ్? పిహెచ్ అంటే ఏంటంటే, హియర్ ద పి ఇండికేట్స్ పొటెన్స్ ఈజ్ ఎ జర్మన్ వర్డ్. యాక్చువల్లీ పొటెన్స్ ఈజ్ ఎ జర్మన్ వర్డ్ దట్ మీన్స్ పవర్. అంటే దాని అర్థం ఏంటంటే, పొటెన్స్ అర్థం ఏంటంటే జర్మనీలో పవర్ అనే అర్థం అనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ హెచ్ మీన్స్ హైడ్రోజన్, రైట్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద పిహెచ్? హియర్ ద మెజరింగ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ సొల్యూషన్. అంటే ఏంటంటే, ఒక ద్రావణంలో ఏదైనా ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢతను లెక్కించడానికి కానీ కాన్సన్ట్రేషన్ లెక్కించడానికి మనకి పిహెచ్ స్కేల్ని వాడడం జరుగుతుంది, రైట్? క్లియర్? పిహెచ్ మీన్స్ పొటెన్స్ అండ్ ఇట్స్ ఎ జర్మన్ వర్డ్ దట్ ఈస్ పవర్. హెచ్ మీన్స్ హైడ్రోజన్. పిహెచ్ వాల్యూ డెఫినేషన్, ద మెజరింగ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ సొల్యూషన్. అంటే ఏంటంటే, ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ యొక్క గాఢతను లెక్కించడానికి వాడతారు. అంటే ఏదైనా యొక్క సొల్యూషన్ యొక్క దాని కాన్సన్ట్రేషన్ తెలుసుకోవడానికి మనకి పిహెచ్ని స్కేల్ని ఉపయోగించి తెలుసుకోవడం జరుగుతుంది. ఫర్ సపోజ్ పిహెచ్ వాల్యూ ఎంతంటే దాన్ని లిట్మస్ పేపర్ యూజ్ చేసి దాన్ని కనుక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా ఏ లిక్విడ్ అయినా సంబంధించిన పిహెచ్ వాల్యూస్ అయినా మనం ఈ పిహెచ్ స్కేల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది, రైట్? క్లియర్? సో హియర్ వీ హ్యావ్ అ స్ట్రిప్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి పిహెచ్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్. వాట్ ఈజ్ న్యూట్రల్? న్యూట్రల్ అంటే తటస్థం అనమాట. దట్ ఈస్ ద న్యూట్రల్ వాల్యూ ఇస్ 7. క్లియర్లీ వీ కెన్ సీ దిస్, రైట్? 7. దిస్ ఇస్ ద వాటర్ పిహెచ్ వాల్యూ, రైట్? వాటర్ పిహెచ్ వాల్యూ ఈజ్ 7, రైట్? దట్ ఈస్ ఎ న్యూట్రల్ వన్. అండ్ హియర్ న్యూట్రల్ వాల్యూ అంటే 7 నుంచి మనకి లెస్ దెన్ 7 ఇట్ రిప్రజెంట్ ద ఎసిడిక్ సొల్యూషన్. అంటే 7 కంటే తక్కువ ఉండని మనకి ఎసిడిక్ సొల్యూషన్ అంటారన్నమాట. అంటే పిహెచ్ వాల్యూ 7 కంటే తక్కువ ఉంటే దాన్ని ఎసిడిక్ సొల్యూషన్ అంటారు ఒక సొల్యూషన్ సంబంధించి. అబోవ్ 7 అంటే 7 కంటే ఎక్కువ ఉంటే దట్ ఈజ్ అ ఎసిడిక్ బేసిక్ సొల్యూషన్, అంటే ఆల్కలీ సొల్యూషన్ అని కూడా అంటారు. అంటే 7 కంటే తక్కువ ఉంటే ఎసిడిక్ సొల్యూషన్, 7 కంటే ఎక్కువ ఉంటే దట్ ఈజ్ బేసిక్ సొల్యూషన్ లేదా ఆల్కలీ సొల్యూషన్ అంటారు, రైట్? పిహెచ్ వాల్యూ సంబంధించి. క్లియర్? సో దిస్ టేబుల్ వీ నీడ్ టు రిమెంబర్. అంటే ఈ టేబుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ ఫర్ లాంగ్ టైం. అంటే చాలా కాలం వరకు ఇది గుర్తుపెట్టుకోవడం అనేటువంటి న్యూమరికల్ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం. దట్స్ వై ఐ గివ్ సమ్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్ విత్ ద ట్రిక్స్, రైట్? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ. దట్ ఈస్ ఎ బ్యాటరీ, ఇట్ ఈస్ ఇండికేటింగ్ హియర్. ఇక్కడ మీకు బ్యాటరీ చూపిస్తున్నాను. సో 0, దట్ ఈస్ పిహెచ్ వాల్యూ 0. ఐ మీన్ మైనస్లో ఉంటుంది ఇది. -0.6 0.7 ఇన్ దట్ రేంజ్. సో ఇక్కడ మన ట్రిక్ ఏంటంటే, బ్యాటరీ అయిపోతే 0 అనమాట. 0 బ్యాటరీ అయిపోయింది కాబట్టి 0, రైట్? పిహెచ్ వాల్యూని 0 కింద సూచించాం కాబట్టి దట్ ఇండికేట్ 0. బ్యాటరీ అయిపోయింది అంటే 0. ఇట్ ఈస్ కంప్లీటెడ్, రైట్? సో బ్యాటరీ యాసిడ్ పిహెచ్ వాల్యూ ఈజ్ 0, బ్యాటరీ అయిపోయింది అనేది ట్రిక్ ఇక్కడ.
రైట్. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ జ్యూస్. సి మన స్టమక్లో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో వాట్ ఇస్ ద ట్రిక్ హియర్? 1.2 అంటే గ్యాస్ట్రిక్, మనకి స్టమక్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిందంటే 1కి 2కి 1 చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. జస్ట్ డోంట్ మైండ్, ఎవర్ మైండ్, దిస్ ఈజ్ ఎ ట్రిక్ ఓన్లీ. 1కి 2కి చాలా ఇబ్బందిగా ఉంటుంది గ్యాస్ట్రిక్ జ్యూస్, రైట్. దిస్ ఇస్ ఎ సింపుల్ అండ్ ఫన్నీ ట్రిక్, డోంట్ మైండ్ ఇట్. The next one is the lemon juice. Lemon juice అంటే here I given the pH value 2.1. సో వాట్ ఇస్ దట్ ఇండికేట్స్ అంటే ఇక్కడ ట్రిక్ ఏంటంటే లెమన్ జ్యూస్, మనకి 2 గ్లాసులు లెమన్ జ్యూస్ కావాలి. 2 గ్లాసెస్ లెమన్ జ్యూసెస్ అంటే 2 గ్లాసులు లెమన్ జ్యూస్ కావాలి అని గుర్తుపెట్టుకోండి. లెమన్ జ్యూస్ అంటే 2.1 దాని pH వాల్యూ. ఓకే, 2 గ్లాసెస్ ఆఫ్ లెమన్ జ్యూస్, రైట్. అది ట్రిక్ అనమాట. అంటే మనకు 2 గ్లాసెస్ అన్నాం కాబట్టి ఈ 2 గ్లాసెస్ దేని ఇండికేట్ చేస్తుంది అంటే pH వాల్యూస్ ఇండికేట్ చేస్తుంది, 2.1, రైట్. నెక్స్ట్ ఆరెంజ్. ఇక్కడ చూడండి, జీని 4 అనుకోండి. చూడండి, జీ అనేది 4 లాగా ఉంది కాబట్టి జీని 4 అనుకోండి. ఈ అనేది 3 లా ఉంది. చూడండి, జీ అనేది 4 లా ఉంది, ఈ అనేది 3 ఉంది ఆరెంజ్లో. సో జీ అంటే 4, 3 అంటే ఈ అంటే 3 లా ఉంది కాబట్టి రివర్స్ 3 లాగా అంటే 4.3 అని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ అ ట్రిక్ హియర్. ఆరెంజ్ pH వాల్యూ 4.3, జీ మీన్స్ ద 4 అనుకోండి. ఈ రివర్స్లో ఈ ఉంది కాబట్టి ఈ జీ కూడా మనకి 4 లాగా ఉంది కాబట్టి 4 అది, ఈ రివర్స్లో ఉంది కాబట్టి 3 అనేది ఇక్కడ మనకి ఈ రివర్స్ 3 అనేది ఇండికేట్ చేస్తుంది, 3 ఇండికేట్ చేస్తుంది. అందువల్ల ఆరెంజ్ pH వాల్యూస్ 4.3, రైట్. క్లియర్. నెక్స్ట్ సోప్. ఈ పి అనేది 9 ఇండికేట్ చేస్తుంది రివర్స్. సో 9 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 0 అనేది 9.0. సో 9.0 to 10 ఉంటుంది సోప్ వాల్యూ. దట్ ఈస్ ద ట్రిక్ హియర్. సోప్ ఈ 9 అనేటువంటిది దీన్ని 9 ఇక్కడ పి అనేటువంటిది 9 ఇండికేట్ చేస్తుంది. సో హియర్ 9.0 సోప్ pH వాల్యూ, రైట్. క్లియర్. ఇక్కడ సముద్రం అనేది చూడండి, సి ఇక్కడ మూవ్ అనేటువంటిది 8ని ఇండికేట్ చేస్తుంది, చూడండి మూవ్. సో సి pH వాల్యూ 8, రైట్. మూవ్ సముద్రం అంటే ఇక్కడ మూవ్ అనేది 8 అనుకోండి. ఈ కొమ్ముని, ఈ ఒత్తిని, అందువల్ల మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం. దాని సి pH వాల్యూ, సముద్రం pH వాల్యూ 8. క్లియర్. నెక్స్ట్ చూడండి, కాఫీలో ఎఫ్ మీన్స్ 4, అగైన్ ఎఫ్ మీన్స్ 4 అంటే 4.4 అంటే కాఫీలో ఎఫ్ అంటే 4, అగైన్ ఎఫ్ ఉంది కాబట్టి అది 4 అంటే 4.4గా మనం ట్రిక్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాఫీ, హాట్ కాఫీ, రైట్. ఇక్కడ చూడండి, రైట్. అండర్స్టాండ్, ఎఫ్ మీన్స్ 4 and again f means 4, so 4.4, COFFE, coffee. That is a trick here and we can easily remember with the tricks. Next, water. See that the T means it's like a 7, right? So that is a 7 indicates T here. Instead of T I written here 7. That is a pH value that is indicating here. The water pH value is 7. So the pure water pH value is 7, that is a neutral one. Understand? That is the trick here. Next one, milk. మిల్క్ అనేది పాలు. సో నేను తెలుగులో ఎందుకు రాయడం జరిగిందంటే చూడండి, ఇక్కడ ఇది 6 రూపంలో ఉంది. 6 చూడండి, 6 రూపంలో ఉంది. 6 లు అనేది 3 రూపంలో ఉంది. అంటే 6.3. క్లియర్. అంటే ఈ పా అనేటువంటిది మనకి 6ని చూపిస్తుంది, లు అనేటువంటి 3ని చూపిస్తుంది. అంటే రివర్స్ చేసింది 3ని. అంటే ఇక్కడ పాలు అంటే 6.3 అని గుర్తుపెట్టుకోండి, రైట్. పి అంటే ఇక్కడ 6, లు అంటే 3, రివర్స్ 3. సో దట్ ఈస్ ఎ ట్రిక్ హియర్. 6.3, దట్ pH వాల్యూ ఆఫ్ మిల్క్ ఈజ్ 6.3, రైట్. సో హియర్ ద ఎల్ మీన్స్ 7 అనుకోండి. సో రివర్స్ ఎల్, blood, then the letter indicates, the letter L indicates the 7 and 2 zeros means 2. So 7.2 is the blood pH. Clear.
L indicates 7 and 2 zeros indicates 2. So 7.2 is the blood pH value, right? Clear? So here the saliva, see here the trick is the S means 6, 6 S I S 6, S means saliva. Clear? Here L means 7, 7.4. This is 6.5. S means 6. L means the reverse, and L means the 7. So here the pH value of saliva is the between the range of 6.52 and 7.4. Right? Clear? So that's all for today, friends. Thank you. We'll meet in next video.